ఆగస్ట్ నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. ఈ ఆగస్ట్ నెలలో కన్యారాశి వారికి డబ్బు మరియు ఆస్తి విషయంలో జరిగేది ఇదే. కన్యారాశి వారు ఈ ఆగస్ట్ నెలలో కొందరు వ్యక్తుల వల్ల మోసపోబోతూ ఉన్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరో, కన్యారాశి వారు ఈ ఆగస్ట్ నెలలో డబ్బు మరియు ఆస్తి విషయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కన్యారాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆగస్ట్ నెలలో కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఈ ఆగస్ట్ నెల 21న మిథునంలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు ఉండి తర్వాత 17న తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ, శుక్రులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వక్రిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 25వ తేదీన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25వ తేదీ నుండి కేతు, శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనంలో ఉన్నాడు. శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల కన్యారాశి వారికి ఈ ఆగస్ట్ నెల ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యారాశి 6వది. కన్యారాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. కన్యారాశి వారి మనసు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచనలు చేస్తుంది. దీనివల్ల వీరికి ఎప్పుడూ బాధే మిగులుతుంది. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్లకు ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. కన్యారాశి వారు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. కన్యారాశి వారు ఇతరుల చేతిలో చాలా సులువుగా మోసపోతారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రవర్తన మార్చుకోరు. మంచి చెప్పేవారిని చెడ్డవారిగా, చెడు చేసేవారిని మంచివారిగా అనుకుని మోసపోతూ ఉంటారు. ఈ ఆగస్ట్ నెలలో కన్యారాశి వారికి గ్రహాల అనుకూలత అస్సలు బాగోలేదు. ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలే కలుగుతాయి. ఈ నెల మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అయితే ఈ నెల మీరు చాలా విషయాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు, పనులు కలిసి రాకపోవటము, సమస్యలు పెరగటము జరుగుతాయి. డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందో, దేనికి ఖర్చు అవుతుందో తెలియదు. కుటుంబ సమస్యలు, బంధుమిత్రులతో విరోధములు, అపనిందలు, అవమానాలు ఎదుర్కొంటారు. కొన్ని సమయాలలో చెయ్యని తప్పుకు తిట్లు తింటారు. ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు కూడా ఈ నెల కలిసి వచ్చే కాలంగా లేదు. కన్యారాశికి చెందిన వారందరూ ఈ నెలలో ఏదో ఒక రూపంలో నష్టాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులు మరియు నిరుద్యోగులు ఈ నెల మోసపోతారు. ఇతరులకు డబ్బులను ఇచ్చి మోసపోతారు. ఇల్లీగల్ వర్క్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ తోటి వారు తప్పుడు మార్గంలో ధనం సంపాదిస్తున్నారని మీరు కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే చిక్కుల్లో పడతారు. గవర్నమెంట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు లంచాలు అస్సలు తీసుకోకండి. తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించినా లంచాలను అస్సలు తీసుకోకండి. ఎవరు ఎలాంటి హామీలు ఇచ్చినా వాటికి లొంగిపోకండి. కోరి చిక్కులను తెచ్చుకున్న వారవుతారు. తోటి వారిని అస్సలు నమ్మకండి. అలాగే మీ ఆఫీసులో కొత్తగా చేరిన వారిని ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. వారితో ఎక్కువ సమయం గడపటం మీకంత మంచిది కాదు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉన్న కన్యారాశి వ్యక్తులకు ఈ నెల కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఈ నెల నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కరెక్ట్గా చేస్తే ఉద్యోగం లభిస్తుంది. తప్పుడు మార్గాలను ఎంచుకుంటే సమస్యల్లో చిక్కుకుంటారు. మీ సొంత కృషి, పట్టుదలతో ఉద్యోగ ప్రయత్నం చేయండి. ఇతరులపై నమ్మకం పెట్టుకుంటే ఎలాంటి జాబ్ అవకాశం రాదు.
అలాగే డబ్బులు కట్టించుకొని మరీ జాబ్ ఇస్తారు కొందరు. వారి వల్ల నష్టం కలుగుతుంది. ఈ నెల కన్యా రాశికి చెందిన నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి. ఎవ్వరి మాట వినకుండా మీపై మీరే నమ్మకాన్ని ఉంచుకోవాలి. బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్ మాటలు విని బెట్టింగ్ గేమ్స్ ఆడితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. బంగారము డబ్బును కోల్పోతారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి బెట్టింగ్లో లాభం వస్తే మళ్ళీ బెట్టింగ్ వేయకండి. వచ్చిన లాభాలకు రెండింతలు నష్టపోతారు. జాగ్రత్త. ఈ నెలలో కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూడడం వ్యర్థం. ఈ నెల కన్యారాశికి ఎక్కువ శాతం నమ్మక ద్రోహం జరుగుతుంది. ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే తక్కువ ధరకు ఎవరైనా సామానులు వాహనాలు వస్తున్నాయని వాటిని కొనుగోలు చేస్తే భారీ నష్టాన్ని చూస్తారు. మీతో ఉన్న స్నేహితులను మీ చుట్టుప్రక్కల వారిని అతిగా నమ్మకండి. అలాగే వారి జీవితాలతో మీ జీవితాన్ని అస్సలు పోల్చుకోకండి. ఇలా పోల్చుకోవటం వల్లనే ఇబ్బందులు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఈ నెల కన్యారాశికి చెందిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఆశించినంత లాభాలు కలుగవు కానీ బాగుంటుంది. తోటి వ్యాపారస్తులతో పోల్చుకోకండి. మీ యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచనలు చేయండి. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్పులు మాత్రం తీసుకోకండి. వాటిని తీర్చడానికి ముప్పాతిప్పలు పడతారు. వడ్డీ తక్కువ ఇస్తున్నారు కదా అని అప్పులు చేసుకుంటే మాత్రం ఆర్థిక సమస్యలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు. మీరు ఏ పని మొదలు పెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఉన్న ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకోండి. కన్యారాశి వారు ఈ నెల డబ్బు మరియు ఆస్తి విషయంలో మోసపోతారు. నమ్మిన వారి చేతుల్లో ఆస్తి పేపర్ను పెడతారు, కానీ వారు మిమ్మల్ని మోసం చేస్తారు. సకాలంలో చేతికి డబ్బు అందదు. మీరు ఈ నెల మూడవ వ్యక్తి మాటలు విని లోన్స్ కానీ, ఇల్లు కానీ, వ్యాపారం కోసం స్థలం కానీ కొన్నారంటే తప్పకుండా నష్టపోతారు. ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ముఖ్యంగా వాస్తు బాగుందో లేదో తెలుసుకోవాలి. అలాగే మీరు తీసుకునే ల్యాండ్పై, ఇంటిపై లోన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్లో వాహనం కొనుగోలు చేసినా దానిపై ఏమైనా కేసు ఉందేమో తెలుసుకోవాలి. తక్కువ రేట్కి ల్యాండ్ వస్తుంది కదా, బైక్ వస్తుంది కదా అని తొందరపడి కొనుగోలు చేస్తే తర్వాత బాధపడతారు, చిక్కుల్లో పడిపోతారు. అలాగే అద్దె ఇంటిలో ఉండేవారు ఈ నెల జాగ్రత్తగా ఉండకపోతే సడన్గా ఇల్లు మారాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పులు, అద్దె ఇంటిలో ఉన్నవారికి గృహ మార్పులు తప్పవు. ఈ నెల మీరు అశాంతిగా ఉంటారు. పెట్టుబడుల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఈ నెల కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చదువుకుంటున్నారో వారే బాగా మోసపోతారు. పార్ట్ టైమ్స్ జాబ్ కోసం ఆన్లైన్లో ట్రై చేసి డబ్బు కట్టి మోసపోతారు. నమ్మిన ఫ్రెండ్స్ ద్రోహం చేస్తారు. ఎవరు ఎలాంటి వారో మీకు బాగా అర్థమవుతుంది. వీలైనంత వరకు బాగా చదివి అందరినీ ఆకట్టుకోండి. ప్రేమ వ్యవహారాల్లో పడితే ఇక అంతే సంగతి. కెరియర్లో ఇక పైకి రాలేరు కాబట్టి కష్టపడి చదవండి. తల్లిదండ్రుల చేత, ఉపాధ్యాయుల చేత మెప్పులను పొందండి. ఫ్రెండ్స్తో గొడవలు పడి దాని గురించి ఆలోచిస్తూ తిండిని, చదువును నిర్లక్ష్యం చేస్తే వెనుకబడిపోతారు. ముందుగా చెప్పుకున్నట్లుగా ధైర్యంగా ఉండండి. నమ్మకంతో ఉండండి. కన్యారాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై కూడా బాగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఈ నెల 12వ ఇంటిలో ఉంటాడు. శని తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా మీరు ఆరోగ్యపరంగా కూడా సమస్యలను ఎదుర్కొంటారు. తలనొప్పి, టెన్షన్స్ పెరిగిపోవటం, మనశ్శాంతి ఉండదు. సూర్యుడు మీ రాశిలో 11వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా ఆర్థిక ప్రయోజనాలు బాగానే కలుగుతాయి. కానీ బుధ, శుక్ర గ్రహాలు కలిసి ఉండటం ఖర్చులు పెరుగుతాయి. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి గురించి మీరు బాగా ఆందోళన చెందుతారు. మీ రాశికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో పాటు కలిసి ఉండటం వల్ల మీరు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొత్త ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. విదేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. శని 6వ ఇంట తిరోగమన స్థితిలో ఉండటం వల్ల విద్యార్థులు చదువుపై బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
బుధ శుక్ర గ్రహాలు కలిసి ఉండటం వల్ల, శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల, కుజుడు 4వ ఇంటిలో ఉండటం వల్ల మీ కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యానికి కానీ అశుభకార్యానికి కానీ డబ్బు ఖర్చు అవుతుంది. శని 6వ ఇంటిలో వక్రించి ఉండటం వల్ల, సూర్యుడు 11వ ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ జీవితం గడిపే వారికి ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి. అహంకార సంఘర్షణకు కారణమవుతాయి. మొత్తం మీద కన్యారాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగా లేదు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యారాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి, పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి గణపతిని నిష్ఠగా పూజించాలి. బుధవారాలు గణపతికి మందార పువ్వులతో మాల తయారు చేసి సమర్పించాలి. ఈ నెల 22 సంకటహర చతుర్థి ఉంది. ఆ రోజు గణపతికి విశేషంగా పూజలు చేయండి. బయటకు వెళ్ళినప్పుడు ఓం గం గణపతియే నమః అని 3 సార్లు చదువుకొని బయటకు వెళ్ళండి. కుదిరితే గుడికి కూడా వెళ్ళండి. బుధవారాలు ఉపవాసం ఉండండి. ఈ పరిహారాలు చేస్తే కన్యారాశి వారికి ఈ నెల బాగుంటుంది. మరి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 4, 8, 13, 20, 22, 29, 31. ప్రతికూలంగా ఉన్న తేదీలు 6, 11, 16, 18, 24, 26. ఇవి కన్యారాశి వారి ఆగస్టు నెల రాశి ఫలితాలు.